హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. మనం పోయిన లాస్ట్ వీడియోలో పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈ యొక్క వీడియోలో మనం స్లోప్స్ ఆఫ్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఇంకా యాంగిల్ బిట్వీన్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇక ఆలస్యం చేయకుండా మనం ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. సో పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో మనం ఫస్ట్ స్లోప్ ఆఫ్ పెయిర్ లైన్స్. సో టూ పెయిర్ ఆఫ్ లైన్స్ ఇప్పుడు నార్మల్గా మనకి టూ పాయింట్స్ మధ్య కానీ లేదా ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చి దాంట్లో స్లోప్ కనుక్కోమంటే మనం కనుక్కుంటాం. సపోజ్ ఏ ఆఫ్ x1 y1 అండ్ బి ఆఫ్ x2 y2 అని టూ పాయింట్స్ ఇచ్చి దీనికి స్లోప్ m ఇజ్ ఈక్వల్ టు కనుక్కోమంటే y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1 అని చెప్పి మనం కనుక్కోవడం జరుగుతుంది. అలానే ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సి అని ఇట్లా ఒక నార్మల్ ఈక్వేషన్ సపోజ్ 3x ప్లస్ 4y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి ఇచ్చారనుకోండి. దీనికి స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు -3 అని చెప్పి మనం రాయడం జరిగిపోతుంది. సో ఎందుకు అంటే ఈ యొక్క ఫామ్లో మనం రాసుకొని దాన్ని మనం కనుక్కుంటాం. అట్లానే ఇప్పుడు x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1 లీనియర్ ఫామ్లో ఇచ్చారనుకోండి, దీనికి మనం స్లోప్ కనుక్కోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎల్సిఎం తీసుకొని ఇక్కడ bx ప్లస్ ay ఈజ్ ఈక్వల్ టు ab. సో ఇక్కడ మనకి స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు -b అవుతుంది. సో ఈ విధంగా మనం స్లోప్స్ని కనుక్కుంటాం. ఏంటి ఓన్లీ సింగిల్ లైన్ ఈక్వేషన్ ఉంటే కనుక్కోవడం జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ L1 L2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. దీనికి ఈక్వేషన్ వచ్చేటప్పటికి ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ యొక్క పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్కి మనం స్లోప్ m వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం ఈ వీడియోలో ఇంకా డెప్త్గా కొంచెం తెలుసుకుందాం అనమాట. సో ఇప్పుడు ఇట్లా ఈక్వేషన్ కనుక మనకి ఇచ్చారు అని చెప్పంటే మనం ఇది ఏ ఈక్వేషన్ చూసుకోవాలి. ఫస్ట్ ఇది లీనియర్ ఈక్వేషనా లేదంటే క్వాడ్రాటిక్ ఈక్వేషనా అని చెప్పి మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ మనకి డిగ్రీ 2 ఉంది. సో మనకి ఏదైనా ఈక్వేషన్కి డిగ్రీ 2 కనుక ఉంది అని చెప్పంటే దాన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు డిగ్రీ 2 ఉంది కాబట్టి దీనికి స్లోప్స్ m1 m2. సో దీనికి స్లోప్స్ m1 m2 2 స్లోప్స్ ఉంటాయి దీనికి. సో మనం m1 ఎలా కనుక్కుంటాం, నెక్స్ట్ m2 ఎలా కనుక్కుంటాం అని చెప్పి ఇప్పుడు తెలుసుకుందాం. సపోజ్ ఈ స్లోప్స్ మనం కనుక్కునే స్లోప్స్ ఏదైతే ఉన్నాయో ఫస్ట్ పాయింట్ ఇది ఏంటంటే స్లోప్స్ ఆర్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అనుకోండి. సో స్లోప్స్ ఆర్ రూట్స్ ఆఫ్ ఈక్వేషన్. మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో నేను రూట్స్ వాటి గురించి చెప్పాను. సో స్లోప్స్ ఆర్ రూట్స్ ఆఫ్ ఈక్వేషన్స్ అని చెప్పి ఇచ్చారనుకోండి. ఆఫ్ ఈక్వేషన్ bm² ప్లస్ 2hm ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ బిఎం ఏంటి, m ఏంటి, ఇవన్నీ మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ ఏమీ లేదు, జస్ట్ సింప్లిఫికేషన్ నేను ఏం చేశానని చెప్పంటే y1 ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు m1x, నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు m2x. ఇది టూ ఈక్వేషన్స్. ఈ టూ ఈక్వేషన్స్ లైన్ ఈక్వేషన్స్కి మనం ఇది కనుక్కోబోతున్నాం అనమాట స్లోప్. సో ఈ యొక్క ఈక్వేషన్కి మనం స్లోప్ ఈ ఈక్వేషన్ అనుకోండి, దీనికి మనం ఫస్ట్ ఎలా కనుక్కుంటాం స్లోప్ అని చెప్పండి డైరెక్ట్గా దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ కానీ లేదా b² మైనస్ 4ac మెథడ్ యూస్ చేసుకొని మనం దీనికి స్లోప్స్ m1 ఇంకా m2 అనేది కనుక్కోవడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా మనకి m1 m2 వాల్యూస్ ఇచ్చేసారు. సో డైరెక్ట్ అంటే మనకి సమ్ కావాలి, m1 ప్లస్ m2 సమ్ కావాలి. సో m1 ప్లస్ m2 వచ్చేటప్పటికి మనకి -2h/b. నెక్స్ట్ m1 m2 ఈజ్ ఈక్వల్ టు a/b. నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ m1 మైనస్ m2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ అండర్ రూట్ h² మైనస్ ab డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ b. సో ఈ ఫార్ములాస్ అన్ని మనం తెలుసుకుంటున్నామండి, బాగానే ఉంది. సో దీని మీద ఏమైనా మనకి ప్రాబ్లమ్స్ ఏమైనా చేస్తే కానీ మనకి క్లారిటీ రాదు అని చెప్పి మ్యాక్సిమం అందరూ అడుగుతూ ఉంటారు. సో అవన్నీ అడుగుతున్నారు కాబట్టి మనం దీని మీద ఒక ప్రాబ్లం అయితే మనం ఖచ్చితంగా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్రాబ్లం నేను ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లం ఏదంటే ఈ మెయిన్స్ ఎగ్జామ్స్లో ఎలా అడుగుతారు ఏంటి అని ఒక ప్రాబ్లం మీకు నేను చేసి చూపిస్తాను. సో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ రాస్తున్నాను నేను. సో మీరు రాసుకోవాలంటే రాసుకోండి, లేదంటే జస్ట్ విన్నా పర్లేదు. సో క్వశ్చన్ ఏంటంటే ద డిఫరెన్స్ ఆఫ్ స్లోప్స్ ఆఫ్ ద లైన్స్ 3x² మైనస్ 4xy ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 0. వాళ్ళు ఏమడిగారు, డిఫరెన్స్ ఆఫ్ స్లోప్స్ అంటే మాడ్యులస్ ఆఫ్ m1 మైనస్ m2. సో నేను ఇప్పుడే రాశాను ఇక్కడ ఫార్ములా m1 మైనస్ m2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ అండర్ రూట్ h² మైనస్ ab డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ b. సో ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ని ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్తో కనుక కంపేర్ చేసుకుంటే మనకి ఏ వాల్యూ 3 అవుతుంది, 2h ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -4. సో మనకి h ఈజ్ ఈక్వల్ టు -2 అయిపోతుంది, ఇక్కడ b ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ వాల్యూస్ మనం ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ అండర్ రూట్ h² మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ ab a ఇంటూ b వాల్యూ మనకి 1 డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ b అంటే మాడ్యులస్ ఆఫ్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ
అండర్ రూట్ 2 స్క్వేర్ మనకి 4 మైనస్ 3 వన్ జా 3 డివైడెడ్ బై 1. సో 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1. సో మనకి వాల్యూ వచ్చేటప్పటికి 2. దెర్ ఫోర్ డిఫరెన్సెస్ ఆఫ్ స్లోప్స్ m1 మైనస్ m2 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇట్లానే మనం ఇంకొక ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సేమ్ దీని మీద డిఫరెన్స్ ఆఫ్ స్లోప్స్ మీద ఇచ్చారు, కాకపోతే ఈసారి మనకి నెంబర్స్ ఇవ్వలేదు, ఆల్జిబ్రాయిక్ అంటే ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ ఇచ్చారు. సో ఈక్వేషన్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ సీకెండ్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా, secant square theta minus sin square theta minus 2 tan theta into xy plus y square into sin square theta is equal to 0. ఇది వాళ్ళు మనకి ఇచ్చిన ఈక్వేషన్. దీనికి కూడా డిఫరెన్స్ ఆఫ్ స్లోప్స్ m1 మైనస్ m2 కనుక్కోమన్నారు. సో ఇచ్చిన ఈక్వేషన్ని మనం ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0 ఈక్వేషన్తో కంపేర్ చేసుకుంటే ఏ వాల్యూ ఎంత మనకి a ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా. Next 2h is equal to minus 2 tan theta. So 2h is equal to minus 2 tan theta. 2 cancel అయిపోతే మనకి h is equal to minus tan theta రావడం జరుగుతుంది. అట్లానే ఇక్కడ by స్క్వేర్ ఇక్కడ కాన్స్టెంట్ b వాల్యూ ఏమవుతుంది మనకి b is equal to sin స్క్వేర్ theta అవుతుంది. సో మనకి వాల్యూస్ వచ్చేసినాయి కాబట్టి m1 మైనస్ m2 ఫార్మ్ ఏంటి మనకి 2 ఇంటూ అండర్ రూట్ h స్క్వేర్ మైనస్ ab డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ h దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ అండర్ రూట్ h స్క్వేర్ అంటే ఏంటి మనకి మైనస్ టాన్ తీటా హోల్ స్క్వేర్ మైనస్ a ఇంటూ బి, ఏ వాల్యూ ఎంత మనకి సీకెండ్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా టైమ్స్ ఆఫ్ మళ్ళీ మనకి బి సైన్ స్క్వేర్ తీటా డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ హెచ్ అంటే మనకి పాజిటివ్ తీసుకుంటుంది కాబట్టి మాడ్యులస్ అంటే టాన్ తీటా. సో ఇప్పుడు మనం ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి. సో ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి అని చెప్పంటే ఇప్పుడు మనం నెక్స్ట్ పేజ్లో ఇప్పుడు దీన్ని రాసుకుందాం. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ మైనస్ టాన్ స్క్వేర్ తీటా. సో మనకి టాన్ స్క్వేర్ తీటా మైనస్ ఇక్కడ సీకెండ్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఇంటూ సైన్ స్క్వేర్ తీటా. సో ఇక్కడ మనకి సీకెండ్ స్క్వేర్ తీటా ఇంటూ సైన్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ పవర్ 4 తీటా డివైడెడ్ బై టాన్ తీటా. సో ఇది మనకి వచ్చిన వాల్యూ. సో అట్లానే ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే టాన్ స్క్వేర్ తీటా మైనస్ సీకెండ్ స్క్వేర్ తీటా. సో సీకెండ్ స్క్వేర్ తీటా అని మనం ఇక్కడ 2 ఇంటూ అండర్ రూట్ టాన్ స్క్వేర్ తీటా అట్లానే రాసుకుందాం. టాన్ స్క్వేర్ తీటా మైనస్ ఇక్కడ సీకెండ్ స్క్వేర్ తీటా నేను 1 బై కాస్ స్క్వేర్ తీటా రాసుకుంటాను. సో సైన్ స్క్వేర్ తీటా ఇంటూ సీకెండ్ స్క్వేర్ తీటా నేను 1 బై కాస్ స్క్వేర్ తీటా రాసుకుంటాను మైనస్ సైన్ టు ద పవర్ ఆఫ్ 4 తీటా. సో ఇప్పుడు ఇది రాసుకున్న తర్వాత డివైడెడ్ బై మాడ్యులస్ మళ్ళీ హెచ్ కదా టాన్ తీటా. సో ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేసుకోవాలి. ఎట్లా సాల్వ్ చేయాలని చెప్పంటే ఇక్కడ మనకి 2 ఇంటూ అండర్ రూట్ ఇక్కడ మనకి టాన్ స్క్వేర్ తీటా ఉంది, ఇక్కడ మల్టిప్లై చేస్తే సైన్ స్క్వేర్ తీటా బై కాస్ స్క్వేర్ తీటా మనకి టాన్ స్క్వేర్ తీటా వస్తుంది. సో టాన్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ టు ద పవర్ ఆఫ్ 4 తీటా. సో మైనస్ సైన్ టు ద పవర్ ఆఫ్ 4 తీటా పైకి వెళ్తే ఇక్కడ మళ్ళీ మనకి టాన్ తీటా. సో ఇది మనకి టాన్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా మనకి 0. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ అండర్ రూట్ మైనస్ సైన్ పవర్ 4 తీటా డివైడెడ్ బై టాన్ తీటా. సో ఇది మనకి వచ్చిన వాల్యూ. సో ఇక్కడ మనం ఒక చోట చిన్న మిస్టేక్ చేసాం. ఏంటంటే ఇక్కడ ప్లస్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకోండి కరెక్ట్గా ఇక్కడ మైనస్ టాన్ స్క్వేర్ తీటా కదా, ఇక్కడ టాన్ స్క్వేర్ తీటా వచ్చేసింది, సీకెండ్ మైనస్ ఉంది, మైనస్ సీకెండ్ స్క్వేర్ తీటా ఇంటూ సైన్ స్క్వేర్ తీటా మైనస్ సీకెండ్ స్క్వేర్ తీటా ఇంటూ సైన్ స్క్వేర్ తీటా. ఇక్కడ మళ్ళీ మైనస్ ఉంది, ఇక్కడ ఇంకో మైనస్ ఉంది, మనం ఇది నెగ్లెక్ట్ చేసాం, మనకి ఇక్కడ మైనస్ రాసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకి వాల్యూ ప్లస్ అయిపోతుంది. సో ఇది మనం నెగ్లెక్ట్ చేసాం, ఇక్కడ మనం తప్పు చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ప్లస్ చేసుకుంటూ రావాలి. సైన్ పవర్ 4కి ముందు ప్లస్ చేసుకుంటూ రావాలి. సో ఇక్కడ మనకి ప్లస్. సో ఇప్పుడు దీని ఏమవుతుందంటే 2 ఇంటూ సైన్ టు ద పవర్ ఆఫ్ 4 తీటా డివైడెడ్ బై టాన్ తీటా. ఇక్కడ స్క్వేర్ రూట్, ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి 2 ఇంటూ సైన్ స్క్వేర్ తీటా డివైడెడ్ బై టాన్ తీటా. సో ఇది మనకి వచ్చే వాల్యూ. సో ఇక్కడ 2 ఇంటూ సైన్ స్క్వేర్ తీటా డివైడెడ్ బై టాన్ తీటా. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో ఇక్కడ మీరు చూసుకుంటే m1 మైనస్ m2 మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సైన్ స్క్వేర్ తీటా ఇంటూ టాన్ తీటాని మనం సైన్ తీటా బై కాస్ తీటా రాసుకోవచ్చు. సో ఇన్వర్స్ అయితే మనకి కాస్ తీటా బై మనకి ఏమొస్తుంది ఇక్కడ సైన్ తీటా. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో సైన్ తీటా క్యాన్సిల్ అయిపోతే మనకి 2 సైన్ తీటా ఇంటూ కాస్ తీటా వస్తుంది. సో ఈ విధంగా మనం డిఫరెన్స్ ఆఫ్ స్లోప్స్ బిట్వీన్ లైన్స్ కనుక్కోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఎక్కడో చిన్న మిస్టేక్ చేసామని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ వాల్యూ వాళ్ళు మనకి 2 ఇచ్చారు, ఓన్లీ ఆన్సర్ ఇవన్నీ మనకి క్యాన్సిల్ అయిపోతాయి అని చెప్పి వాళ్ళు మనకి చెప్పడం జరుగుతుంది. సో ఒకసారి మనం చూసుకుందాం ఇక్కడ మనం ఎక్కడ ఏమన్నా చేసామేమో అని చెప్పి.
సో ఇక్కడ మనకి 2 tan theta అనే వాళ్ళు ఇచ్చారు, కానీ మరి ఇక్కడ ఆన్సర్ వాళ్ళు డిఫరెంట్గా ఇచ్చారు. సో ఆన్సర్ ఒకసారి మనం చూసుకుందాం, ఆన్సర్ ఏంటి అని చెప్పి. సో ఫోర్త్ వన్ వాళ్ళు థీటా ఈజ్ ఈక్వల్ టు 45 తీసుకోమన్నారు. ఎందుకంటే tan theta ఇవన్నీ ఇచ్చారు కాబట్టి థీటా 45 తీసుకోవాలంట. ఇక్కడ వాళ్ళు మనకి అదే మెన్షన్ చేయలేదు, హింట్ కూడా. సో ఇప్పుడు మనం థీటా 45 తీసుకుంటే మనకి థీటా ఈజ్ ఈక్వల్ టు ఇంటూ సైన్ 45 డిగ్రీస్ మనకి 1/√2 ఇంటూ కాస్ 45 డిగ్రీస్ మనకి 1/√2. సో ఇక్కడ √2 పోతే ఇక్కడ 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి 1 వస్తుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇది మనం టోటల్గా చేయాల్సిన ప్రాసెస్. సో ఇట్లా మనం ఈ యొక్క వాల్యూస్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇది ఇప్పుడు చెప్పిన ఫార్ములాని బట్టి. సో ఇప్పుడు మనకి సెకండ్ ఫార్ములా అంటే థర్డ్ ఫార్ములా ఏంటంటే కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లైన్స్ విత్ స్లోప్స్ m1 అండ్ m2. సో ఇప్పుడు మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో మనం ఒక ఫార్ములా నేర్చుకుందాం, ఏంటంటే x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా టైమ్స్ ఆఫ్ x ప్లస్ ఆల్ఫా బీటా ఇజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్ టు మైనస్ b/a. దీన్ని మనం సమ్ ఆఫ్ రూట్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఆల్ఫా బీటా ఇజ్ ఈక్వల్ టు c/a. దీన్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్, సమ్ ఆఫ్ రూట్స్ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో నేర్చుకుంటాం. సో అట్లానే ఇప్పుడు మనకి 2 రూట్స్ వచ్చినాయి, m1 అండ్ m2. ఇక్కడ ఆల్ఫా అండ్ బీటా ఏంటి అంటే ఆల్ఫా బీటా ఆర్ రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అట్లానే ఇక్కడ m1 m2 ఆర్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇప్పుడు అట్లానే ఇప్పుడు ఈక్వేషన్ ఫామ్ లో రాయాలనుకోండి, ఈక్వేషన్ ఫామ్ లో రాయాలని ఏం చేస్తాం? y² మైనస్ m1 ప్లస్ m2 టైమ్స్ ఆఫ్ y ప్లస్ m1 m2 టైమ్స్ ఆఫ్ x² ఇజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే మనకి ఇక్కడ 2 పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రావాలి కాబట్టి ఇంటూ x² మనం మల్టిప్లై చేయాలి, తప్పదు. సో ఈ విధంగా మనం కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రాయడం జరుగుతుంది అనమాట. సో సెకండ్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి స్లోప్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ax² plus 2hxy. So ax² plus 2hxy plus by² is equal to 0 are reciprocal to each other. So two straight lines ని slopes ఈ ఈక్వేషన్ తో రిప్రజెంట్ చేయాలి అని చెప్పంటే వీటి రెసిప్రోకల్స్ అంటే 1 ఏదైతే తీసుకుంటామో రెసిప్రోకల్, అప్పుడు a is equal to b అవ్వాలి. ఆ వాల్యూ అట్లా అయితేనే ఆ రెండింటికి స్లోప్స్ రెసిప్రోకల్ గా ఉన్నాయి, ఆపోజిట్ గా ఉన్నాయి అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ అట్లానే ఇఫ్ ద స్లోప్ ఆఫ్, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది అంటే జస్ట్ లాజిక్ కింద అడుగుతారు. ఇఫ్ ద స్లోప్ ఆఫ్ వన్ ఆఫ్ ద లైన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ax² plus 2hxy plus 2hxy plus by² is equal to 0 is k times the slope of another line is k times the slope of another line. So ఇది వాళ్ళు మనకి ఇచ్చిన ఈక్వేషన్స్. దెన్ 4kh² is equal to k plus 1² times of ab. ఇది మనకి ఫార్ములా, ఇది ఒక ఫార్ములా గుర్తుంచుకోవచ్చు, లేదు అని చెప్పంటే ఒక చిన్న ఈక్వేషన్ లాగా కూడా గుర్తుంచుకోవచ్చు. సో దీని మీద ఇప్పుడు మనం ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దాం. సో నేను ఇక్కడ క్వశ్చన్ రాస్తున్నాను. సో క్వశ్చన్ ఏంటని చెప్పంటే ఇఫ్ ద స్లోప్ ఆఫ్ వన్ లైన్ ఈజ్ ట్వైస్ the slope of one line is twice the slope of other in pair of straight lines. ఇది పోస్ట్ కాదు, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అని అర్థం. పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ax² plus 2hxy plus by² is equal to 0. దెన్ 8h² is equal to అని చెప్పి అడిగారు. సో ఇక్కడ మీరు ఫార్ములాని కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ k టైమ్స్ అన్నాను, ఇక్కడ k ఏంటి? k వాల్యూ ఇక్కడ 2, ఎందుకంటే వాళ్ళు మనకి ట్వైస్ అని చెప్పి వాళ్ళు మనకి చెప్పడం జరిగింది. సో ఇక్కడ k వాల్యూ ఏంటంటే k వాల్యూ వచ్చేటప్పటికి మనకి 2. సో ఇప్పుడు ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే 4 ఇంటూ k వాల్యూ 2 ఇంటూ h² is equal to, ఇక్కడ k వాల్యూ ఎంత మనకి 2. సో 2 plus 1² times of ab. సో ఇక్కడ a అండ్ b ఇచ్చారు కాబట్టి ab మనం రాయాలి. సో ఇప్పుడు 2 plus 1, ఇక్కడ 4 2s are 8h² is equal to 2 plus 1 3² into ab. సో 8h² is equal to ఎంత? 3² 9ab.
సో ఇది మనకి వచ్చే ఆన్సర్. సో అంటే మనం చిన్న చిన్న లాజిక్స్ మనం మిస్ అయిపోతుంటాం. సో ఇటువంటివి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి మెయిన్స్ ఇంకా అడ్వాన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు. ఇవన్నీ మనకి ఇంటర్మీడియట్లో ఇవన్నీ రావు. ఇప్పుడు వచ్చే అంటే ఇందా నేను చెప్పిన ఫార్ములాస్ ఏదైతే డిఫరెన్స్ బిట్వీన్ స్లోప్స్ అవి మనకి ఎక్కువగా వస్తాయి. సో ఇప్పుడు మనం యాంగిల్ బిట్వీన్ టూ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, యాంగిల్ బిట్వీన్ టూ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ దీని గురించి తెలుసుకుందాం. సో యాంగిల్ బిట్వీన్ టూ స్ట్రైట్ లైన్స్ దీంట్లో మనం థీటా అనేది ఒక యాంగిల్ తీసుకుంటాం. థీటా అనేది ఒక అక్యూట్ యాంగిల్ బిట్వీన్ టూ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఆ స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్ ఏంటంటే ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఇజ్ ఈక్వల్ టు 0 దెన్ అని చెప్పి అడుగుతారు. సో ఇక్కడ మనం 3 తీసుకోవాలి, అంటే 3 ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ తీసుకోవాలి. ఒకటి కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు ఒక వాల్యూ, సైన్ థీటా ఇజ్ ఈక్వల్ టు ఒక వాల్యూ, నెక్స్ట్ టాన్ థీటా ఇజ్ ఈక్వల్ టు ఒక వాల్యూ. సో మనకి కాస్ థీటా వచ్చేటప్పటికి మాడ్యులస్ ఆఫ్ a ప్లస్ బి డివైడెడ్ బై అండర్ రూట్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ హెచ్ స్క్వేర్, ఇది మనకి కాస్ థీటా వాల్యూ. అలానే సైన్ థీటాకి వచ్చేటప్పటికి 2 ఇంటూ అండర్ రూట్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి డివైడెడ్ బై అండర్ రూట్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ హెచ్ స్క్వేర్. అట్లానే టాన్ థీటా వచ్చేటప్పటికి మీ అందరికీ తెలుసు సైన్ థీటా బై కాస్ థీటా. సో సైన్ థీటా బై కాస్ థీటా అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి మనకి 2 ఇంటూ అండర్ రూట్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ a ప్లస్ బి, వేర్ మాడ్యులస్ ఆఫ్ a ప్లస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే అక్కడ వాల్యూ 0 అయిపోయింది అనుకోండి, మనకి అది కింద డినామినేటర్లో మనకి ఇండిఫైన్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఒక సమ్ని సాల్వ్ చేద్దాం. సో సమ్ వాళ్ళు ఏమి ఇచ్చారని చెప్పంటే సమ్లో మనకి యాంగిల్ బిట్వీన్ ఇచ్చారు. యాంగిల్ బిట్వీన్ ద లైన్స్, యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ x² ప్లస్ 2xy ఇంటూ సీకెంట్ ఆల్ఫా ప్లస్ y² ఇజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ యొక్క యాంగిల్ అంటే ఈ యొక్క స్ట్రైట్ లైన్స్ కి మధ్య యాంగిల్ ఏముంది అని చెప్పి మనం కనుక్కోవాలన్నమాట. సో ఇక్కడ సీకెంట్ ఆల్ఫా ఇచ్చారు, అంటే సీకెంట్ ఇచ్చారు కాబట్టి మనం సీకెంట్ కి ఆపోజిట్ ఏంటి మనకి కాస్. సో మనం కాస్ థీటా కనుక్కుంటే సరిపోతుంది. సో మనం ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ తో కంపేర్ చేసుకోవాలి. ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఇజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏ వాల్యూ ఏంటి మనకి 1. సో 2h ఇజ్ ఈక్వల్ టు 2, h ఇజ్ ఈక్వల్ టు 1. సో b ఇజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ 2hxy కదా, xy అంటే మనం ఇది కూడా తీసుకోవాలి కదా. సో ఇక్కడ మనకి h వాల్యూ ఇది కాదు, 2h ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సీకెంట్ ఆల్ఫా, 2 క్యాన్సిల్ అయిపోతే మనకి h ఇజ్ ఈక్వల్ టు సీకెంట్ ఆల్ఫా వస్తుంది. సో ఇప్పుడు కాస్ థీటా వాల్యూ ఏంటి మనకి, కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ a ప్లస్ బి డివైడెడ్ బై అండర్ రూట్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ హెచ్ స్క్వేర్, ఇది మనకి కాస్ థీటా. సో ఇప్పుడు మనం కాస్ థీటా కనుక్కున్నాం అనుకోండి, 1 బై సీకెంట్ ఆల్ఫా అంటే దానికి ఆపోజిట్ కదా 1 బై కదా. సో అప్పుడు అది మనం కనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం కనుక్కుందాం. సో ఇక్కడ మనకి a ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చారు, నెక్స్ట్ h ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ ఆల్ఫా ఇచ్చారు, నెక్స్ట్ b వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత, ఇక్కడ b వాల్యూ కూడా మనకి 1 ఇచ్చారు. సో ఇప్పుడు మనం కాస్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ a ప్లస్ బి, సో 1 ప్లస్ 1 డివైడెడ్ బై అండర్ రూట్ 1 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ హెచ్ స్క్వేర్ ఏంటి మనకి సీకెండ్ స్క్వేర్ ఆల్ఫా. సో ఇది మనకి వాల్యూ. సో ఇక్కడ దట్ ఈస్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 2 డివైడెడ్ బై అండర్ రూట్ ఇక్కడ 4 ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా. సో 4 ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా. సో ఇక్కడ దీన్ని మనం కాస్ థీటా అనే అనుకుందాం. సో ఇప్పుడు కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు 2 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4, 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా, సీకెంట్ ఆల్ఫా, ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి, దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా. సో ఇప్పుడు కాస్ క్యాన్సిల్ అయిపోతే కాస్ థీటా కదా, కాస్ క్యాన్సిల్ అయిపోతే మనకి యాంగిల్ థీటా ఇజ్ ఈక్వల్ టు ఎంత, ఆల్ఫా. సో యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్, యాంగిల్ బిట్వీన్ టూ pair of lines, angle between two pair of lines theta is equal to alpha. సో నేను స్టార్టింగే చెప్పాను యాంగిల్ బిట్వీన్ టూ పేర్ ఆఫ్ లైన్స్ మనం థీటా అని చెప్పడం జరుగుతుంది అని చెప్పాను నేను. ఇప్పుడు నెక్స్ట్ ద లైన్స్ రిప్రజెంటెడ్, ఇప్పుడు ద లైన్స్ ఇది చాలా ఇంపార్టెంట్. ద లైన్స్ రిప్రజెంటెడ్ బై ax² plus 2hxy plus by² is equal to 0 are perpendicular. సో ఈ టూ లైన్స్ మనం రిప్రజెంట్ చేస్తే పర్పెండిక్యులర్ గా ఉన్నాయి ఇఫ్ ఓన్లీ వన్ కండిషన్ a plus b is equal to 0 and
కోఎఫిషియంట్ ఆఫ్ x square plus coefficient of y square is equal to 0. సో కోఎఫిషియంట్ x square అంటే మళ్ళీ మనకి a వస్తుంది, y square అంటే bనే వస్తుంది. సో ఈ రెండింటిని మనం పర్పెండిక్యులర్ అని చెప్పి అలా చెప్పడం జరుగుతుంది అనమాట. సో దీని మీద మనకి ఎగ్జాంపుల్స్ అంటే వాళ్ళు మనకి ఓన్లీ 1 ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే 2x square plus 9hxy ప్లస్ 2y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. ఇది పర్పెండిక్యులర్ అవునా కాదా అని చెప్పి కండిషన్ ఇచ్చారు. ఇది అసర్షన్ ఇంకా రీజన్ టైప్ క్వశ్చనింగ్. సో అసర్షన్ ఇంకా రీజన్ టైప్ క్వశ్చనింగ్ లో ఇది కరెక్ట్ రాంగ్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఏ వాల్యూ ఇజ్ ఈక్వల్ టు 2 ఉంది, బి వాల్యూ ఇజ్ ఈక్వల్ టు 2 ఉంది. సో ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ కాబట్టి ఏ ఇజ్ ఈక్వల్ టు బి. సో ఇప్పుడు ఏ ప్లస్ బి, సో ఈ బి ఇటు వస్తే మనకి ఏ మైనస్ బి అవుతుంది. సో ఈ రెండింటికి మనం పర్పెండిక్యులర్ అంటే ఇది పర్పెండిక్యులర్ కాదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఈ రెండు వాల్యూస్ ఈ టూ రెండింటిని యాడ్ చేస్తే మనకి 0 రావాలి. సో ఇప్పుడు రెండింటిని యాడ్ చేస్తే 2 + 2 = 4 అవుతుంది, కానీ 0 అవ్వదు కదా. సో ఈ రెండు పర్పెండిక్యులర్ కాదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనం పర్పెండిక్యులర్ అవన్నీ చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తోటి మీ ముందు ఉంటాను. ఇంకా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ కనుక చేయలేదు అని చెప్పండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మా నుంచి వచ్చే ఎటువంటి వీడియో అయినా కానీ మిస్ చేయకుండా మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీ యొక్క ఫోన్స్లో చూసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది.